ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. ఆదిపురుషు స్టిక్కరింగ్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు మర్రిపల్లి మాయగాళ్ళు. లెట్స్ వెల్కమ్ దెం. అతోటి మినిమమే చల్. ఆదిపురుష్ ఎయిటింగ్ షాప్. ఈ షాప్ ఎప్పుడు ఫేమస్ అవ్వాలనో, నేను ఎప్పుడు కోటీశ్వరం అవ్వాలనో మీకు ఎవరైనా తెలిసిన ఉంటే పంపించండి, స్టిక్కరింగ్ వేస్తాం. అయినా నా నోటి దూల వల్ల వచ్చిన వాళ్ళు కూడా పంపిస్తున్నా. వెనకడికి నాలాంటోడే నీళ్ళున్న చోట కడతారంటే నీళ్ళు లేని చోట రాజు తుడుచుకున్నట్టు అయిపోయింది. నీళ్ళున్న చోట కడతారంటే నీళ్ళు లేని చోట రాజు తుడుచుకున్నట్టు అయిపోయింది. ఎవడో కస్టమర్ వచ్చినట్టున్నాడు. ఇది స్టిక్కరింగ్ షాపేనా? లేదురా, పాన్ పరాక్ షాప్. ఒక పాన్ పరాక్ వేసుకొని పలుకులలో కేసు కిందని చెప్పు నీ అబ్బా. ఒక పాన్ పరాక్ వేసుకొని పలుకులలో కేసు కిందని చెప్పు నీ అబ్బా. ఆ పలుకులలోని కమ్మదనం కమ్మదనం కమ్మదనం. ఏం చేయాలో చెప్పు. నన్ను చూసి నవ్వకండిరా. ఓయోరు బుగ్గలమ్మికొండ, ఓయోరు బుగ్గలమ్మికొండ. నుండి వచ్చినావురో కంది కొండ యాడ పట్టుకొచ్చినావురో నీ కల్లుకొండ. బండి నడపండి ఫస్ట్. బండి నడపడానికి మీరు బండి కొనుక్కున్నారు, ఇలాంటి ఏబీ నీకు కాదు. అయినా ఇలా దుడుకుగా మారుతీనా పోతాడు. అన్నా సరేనా, నీ వల్ల ఎందుకులే. నీ వ్యాపారం ఎలా ఉంది నా? రనిరెమ్మ అంటే రనికుండా పోయారు. రనిరెమ్మ అంటే రనికుండా పోయారు. నువ్వు నుంచే బాగి రాకున్నా, నేను రాసుకుంటా పో. ఓకే అన్నా నా లవర్ పేరు నా గుండెల మీద స్టిక్కరింగ్ చానా. నా లవర్ పేరు నా గుండెల మీద స్టిక్కరింగ్ చానా. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. స్టిక్కరింగ్ వేసి పోతా అన్నావు. నా లవర్ కూడా నన్ను మోసం చేసి పోతాదనా. నీలాంటి వాళ్ళకు గుండెల మీద కదన్నా, అదేదో. మా ఫ్రెండ్ ఒక మాట చెప్పాడన్నా, కానిస చోట జుట్టు ఇవ్వలేదు, కాని చోట ఎందుకు అంత జుట్టు ఇచ్చాడు. నేను దేనికి షాంపూ పెట్టాను, ఎక్కడ జుట్టు పెరిగింది. వాడు అన్న మాటలకు నేను 2 చేతులు దోలు పెట్టుకొని ఐరన్ ఉంచడానికి వెళ్ళాను. అన్నా యాడ చేయి పెట్టుకుని యాడకిస్తాం రా, దౌడ వగులుతాది. ఏం కావాలా, ఏం చేయాలా? నా లవర్ పేరు స్టిక్కరింగ్ చేయాలన్నా. ఏం లవరు, నాకే లవరు అని స్టిక్కరింగ్ చేపిస్తున్నారు. వాళ్ళేమో ఉన్న లవర్ విడిచిపెట్టి కొత్త లవర్ దొరుకుతారు. చి అంతా బేబీలే, చి అంతా బేబీలే. అదే నీ లవర్ ఎంత ప్రేమిస్తున్నావు అంటున్నా. నా లవర్ కోసం నేను పాట కూడా తెలుసానా? ఓహో పాడు గజాల. నాగరాజు గారు స్టార్ట్ చేయండి. వెండి కరిగిన బంగారు కరిగిన నీ మీద ప్రేమ కరగదమ్మే. ఆ పక్క జన్నతోట ఈ పక్క జన్నతోట మధ్యలో రస పాట. ప్రేమ కరగదమ్మే. అమ్మ సాక్షిగా నిన్ను మరవ నమ్మే. ఆ పక్క ఈ పక్క జన్నతోట మధ్యలో రస పాట. సూపర్ వాడినా ఉన్నా. సరే రోజుసేపు ఆగి ఏం పేరు ఏమంటావునా స్టిక్కరింగ్? ఆకాశానికి తోడుగా చుక్కలు, నువ్వు నాకు తోడు ఉండు బంగారం. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఏంట్రా ఇట్లా తయారు? సరే నువ్వు రోజుసేపు ఆగి రాకున్నా. ఎక్కడి నుంచి వచ్చారు ఇల్లు? వైన్ షాపులో మందు కొనేద్దాం, మోసం చేసిన అమ్మాయిని మర్చిపోదాం. గొంతుల పడ్డ మద్దతు లేదా సాక్ష్యం, వీళ్ళ అమ్మాయి పోయేను అబ్బాయి పానం. డీజే ఏమారెడ్డి కడప ఇది కూడా. ఏంటంటే
నా బెస్ట్ అన్నది ఎవరి లవ్వరు ఎవరికి పరిమితం కాదురా. అమ్మాయిలు మోసం చేయడంలో వాళ్ళు తగ్గరు. ఇది కూడా డీజే హేమారెడ్డి కడప. మొదలైతుంది యుద్ధము. ఏంటిరా నా బతుకు వీనికి లవ్ ఫెయిల్యూర్ చెప్పునా. నా లివర్ తోడుగా మ్యాన్స్ హౌస్, నా దొడలు తోడుగా పాన్ పొరా. లివర్ తోడుగా మ్యాన్స్ హౌస్, నా దొడలు తోడుగా పాన్ పొరా. ఈ స్టిక్కరింగ్ కావాలా? ఇది స్టిక్కరింగ్ కావాలా? ఇవి తిన్నాక తాగాక నీ బాడీకి తోడుగా శివపేటిక చెప్పు. ఇది కూడా వేసుకోవచ్చానే? ఓ ట్రింకులు ఉండవా? నా గురించి నీకు తెలుసా? అయ్యో ఎందుకు తెలియదండి. గవర్నమెంట్ కు కొంచెం కొంచెం డబ్బులు పెట్టే తాగుబోతు దాతలు మీరు. మరి నీ గురించి? నా గురించి అదే గవర్నమెంట్ దగ్గర కొంచెం కొంచెం డబ్బులు తీసుకుంటే బాకీ ఖాతాలము మేము. వావ్ అమేజింగ్ జింగ్ జింగ్. నేను లవ్ ఫెయిల్యూర్ బ్రో. అంతా దేవుడి దయ. స్టిక్కరింగ్ వేసాడు ఆడు ఇంకా రాలేదురా. వచ్చా ఇది నీ స్టిక్కరింగ్. ఇది నీ స్టిక్కరింగ్, ఇది నీ స్టిక్కరింగ్. ఓకే నాది చూసి ఏడవకంగా పుట్టుకతో వచ్చిందా? ఏమిట్రా ఇది? అది తెలుగు మిస్టేక్ అన్న. వీధుల కుక్కలు పీకుదా పిక్కలా? అది ఇంగ్లీష్ మిస్టేక్. గుట్క తక్కువ తిను లవ్ కు క్యాన్సర్ వస్తుందా? ఇది హిందీ మిస్టేక్. లవ్ కాదు, దాకు క్యాన్సర్ వస్తుంది. ఇది ఆదిపూర్ స్టిక్కరింగ్ షాప్ కదా, అందుకు మిస్టేక్ అనమాట. ఓకే అరే అరే నీ ఏం పెట్టినావురా? ఏది నన్ను కరెక్ట్ గా పెట్టేది? ఇంకా లాగైతే పోరాడు. డీజే 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 కడప డీజే వెండి కరిగిన డీజే డీజే హేమరెడ్డి కడప డీజే డీజే హేమరెడ్డి కడప మంచిగా డీజే అబడే ఏంట్రా నీ బాధ? డీజే డీజే హేమరెడ్డి కడప డీజే డీజే హేమరెడ్డి కడప డీజే డీజే హేమరెడ్డి కడప. మాకు ఈ స్కిట్ అంత మంచిగా నచ్చింది సార్, సో అందుకని మాకు ఈ డీజే డీజే హేమరెడ్డి కడప. అవును సార్ తప్పదు. సో మహేష్ గారు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? డీజే డీజే హేమరెడ్డి కడప. మర్రేపల్లి మాయగాళ్ళు అస్సలు ఏమన్నా స్క్రిప్ట్ చేసినారా? ఫుల్ ఎనర్జీతో చేస్తారు. సో స్క్రిప్ట్ ఎంచుకునే విధానం బాగా నచ్చింది. డీజే డీజే అంటూ మన అలాగే మన ఆదిపురుష్ స్టిక్కర్. సో చాలా బాగుంది ఈ ఎంచుకునే విధాన్ని. అలాగే మా డైరెక్టర్ గారిని ఇన్వాల్వ్ చేసి చాలా డీజే డీజే హేమారెడ్డి గారు అని చెప్పి చాలా బాగా నచ్చింది నాకు. స్క్రిప్ట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు తీసిన టీమ్ లీడర్లో ది బెస్ట్ టీమ్ లీడర్గా మీరు కూడా ఒకరు ఉన్నారండి. చాలా బాగా ఈ ఒక్క ఛాన్స్ సెట్కి మీరు కూడా ఒక మంచి పునాది లాంటి వాళ్ళు. చాలా బాగా చేశారు. మీకు మంచి ఫ్యూచర్ ఉందండి. మంచి మంచి సినిమా అవకాశాలను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరికీ మర్రేపల్లి మాయగాళ్ళ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఒక్కసారి సార్ డీజే డీజే హేమరెడ్డి కడప డీజే డీజే హేమరెడ్డి కడప ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్.